నమస్తే అవధాన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు, 50 బిలియన్స్ అంటే 5,000 కోట్లు, మల్టిప్లైడ్ బై 80, బిట్వీన్ 80 అండ్ 90 ఉంది కదా మన డాలర్ విలువ, చేస్తే 4,00,000 కోట్లు. ఈ 4,00,000 కోట్ల ఫిగర్ ఏమిటో తెలుసా? గత 9 నెలల కాలంలో యాపిల్ ఐఫోన్ భారత్ నుంచి చేసిన ఉత్పత్తుల ఎగుమతుల విలువ 4,00,000 కోట్ల విలువైన ఐఫోన్స్ని ఇండియా నుంచి ప్రపంచ మార్కెట్కి ఐఫోన్ విడుదల చేసింది. ది రీజన్ ఈజ్ పిఎల్ఐ, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము 2021లో యూనియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యాపిల్ ప్రొడక్షను వాళ్ళ గ్లోబల్ మార్కెట్లో 20% ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఇండియా. అంటే ప్రభుత్వం ఎవరు ఏమిటి అనేది ఇక్కడ చర్చ కాదు, కానీ ఒక వ్యాపారానికి అనుగుణమైన అవసరమైన అంటే ప్రోత్సాహం కలిగించే సిస్టమ్స్ కనుక ఎన్ఫోర్స్లో ఉంటే వాట్ విల్ బి ద రిజల్ట్ అనేది చెప్పడం కోసం ఈ లెక్క. ఒక సంవత్సరంలో 4,00,000 కోట్ల విలువైన ఫోన్లు ప్రొడ్యూస్ చేయడం, మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగే విషయం కాదు. అండ్ దిస్ వాజ్ మేడ్ పాసిబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. అంటే చాలామంది ఏమంటారు అది ఇండియన్ ప్రొడక్ట్ కాదు కదా, ఇది ఏదండి. సరే, సహజంగా క్రిటిసైజ్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సహజంగా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఉంది కదా. సో ఎనీబడి కెన్ మేక్ ఎనీ కామెంట్స్. బట్ ఇఫ్ యు కన్సిడర్ 4,00,000 కోట్ల విలువైన ఎగుమతులు ఒక్క కంపెనీ నుంచి ఇండియా నుంచి వెళ్ళాయంటే వాట్ విల్ బి ద అడ్వాంటేజ్? హౌ మచ్ ఆఫ్ మార్కెట్ ఇట్ మైట్ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా లోకల్లీ. బయట దాని గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇండియాలో ఎంత మార్కెట్ క్రియేట్ అయి ఉంటుంది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అండ్ ఎన్ని యాన్సిలరీస్ మైట్ హ్యావ్ బెనిఫిటెడ్. దిస్ ఈజ్ వన్ యాంగిల్. ది అదర్ యాంగిల్, ఇందాక చెప్పుకున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కింద 2021 నుంచి 25 చివరి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో, ఆల్మోస్ట్ 5th ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా టైం ఉంది, కాలంలో శాంసంగ్ ప్రొడక్ట్స్ ఇండియా నుంచి $17 బిలియన్. ఇట్ కమ్స్ అబౌట్ 1.35 lakh crore. దట్స్ వాట్ ది కౌంట్ ఇస్. అంటే గత 5 సంవత్సరాల్లో కేవలం ఫోన్ల మీద శాంసంగ్ సంబంధించిన ఫిగర్ 5 ఏళ్ళది. బట్ వీళ్ళ ఫిగరు, ఇది మన ఐఫోన్ వాళ్ళ ఫిగర్ 50 బిలియన్. చూసుకోండి ఎంత వేరియేషన్. అండ్ ఇండియాలో హౌ ది మార్కెట్ ఈజ్ ఫ్లరిషింగ్ అనేదానికి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఇందాక చెప్పినట్టు ఎవరు పాలిస్తున్నారు ఏమిటి అనేది మనకు అక్కర్లేదు, కానీ తదనుగుణమైన విధానాలు ఇవి అమల్లో ఉంటే అడ్వాంటేజ్ ఏమిటి అనేది చెప్పుకోవడానికి మాత్రమే ఈ వార్త. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు దేశం మొత్తం మీద గత సంవత్సరము 26 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే దాంట్లో 1/4, ఆల్మోస్ట్ 6.16 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బీయింగ్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే పాలకులు పరిస్థితులని అనుకూలంగా మారిస్తే ఉన్న పరిస్థితుల నుంచి
ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలిగితే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ ది బిజినెస్మెన్ టు ట్రస్ట్ ది గవర్నమెంట్, అంటే అటువంటి నమ్మకం కలిగించాలి అంటే ఒకటి ట్రాక్ రికార్డ్ ఉండాలి, రెండు ది వే యు ఆర్ బిహేవింగ్ విత్, ఇది కూడా అవసరం. ఈ రెండు కనుక అమల్లోకి వస్తే ఏమవుతుంది అనేదానికి మనకి యాపిల్ ఒక ఉదాహరణ. అట్లీస్ట్ దట్స్ వాట్ ది రిపోర్ట్ సేస్. దట్ ఈస్ వన్. ఐశ్వర్య వైష్ణవ్ హీ మేడ్ ఎ పోస్ట్ ఆన్ దిస్. ఏమంటే ది సేమ్, ఇది యాపిల్ ద్వారా ఇంత ప్రొడక్షన్ సాధ్యమైంది అని చెప్పి ఆయన పోస్ట్ చేశాడు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ ఇండియా బికాస్ ఎస్, ఇండియా ఈజ్ గ్రోయింగ్, ఇండియా ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండియా ఈజ్ గివింగ్ టాప్ రైజ్ ప్రొడక్ట్స్ దట్ కెన్ కంపీట్ అక్రాస్ ది గ్లోబ్. మ్యానుఫ్యాక్చరర్ ఎవరు అనే క్వశ్చన్ ఉంటే ఎస్, ఇవాళ వాడు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ వాడి దగ్గర వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. టెక్నాలజీ వాడి దగ్గర నేను మ్యానుఫ్యాక్చర్ చేయను కదా. చెయ్యాలి అంటే ఎస్, లైసెన్స్లు ఇంకోటి ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ కావాలి. దట్స్ వాట్ హ్యాపెండ్. సో ఇట్స్ ఏ celebrating news for Indians.